నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా డేలో 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు 22 వరల్డ్ రికార్డు కోసం కృషి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరిగే యోగా డేకు 12,000 మంది పోలీసులతో బందోబస్తు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సిపి బాక్షి రాష్ట్రంలో మరిన్ని కొత్త బస్సులను తీసుకొస్తాం ద్వారకా కాంప్లెక్స్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విశాఖ సాగర్ తీరంలో ఉత్సాహంగా వాగ్దాన్ యోగా డేలో విజేతలకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు రాష్ట్రంలో 1.30 లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు యోగాలో 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని వెల్లడించారు 22 వరల్డ్ రికార్డుల కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు యోగా మన జీవితంలో భాగం కావాలని చంద్రబాబు అన్నారు యోగాంధ్రపై ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రమంతా ఆఫ్లైన్ ఆన్లైన్ శిక్షణ నిర్వహణ ఉండాలని 9వ తరగతి నుంచే విద్యార్థులు యోగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు గత నెల 21 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు యోగా మంత్లో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ల లక్ష్యంగా నిర్ణయించగా అంతకు మించి 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్ అయ్యారని వెల్లడించారు దేశమంతా దాదాపు 7 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని ప్రపంచమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా డేలో పాల్గొంటున్నట్టు చంద్రబాబు వివరించారు విశాఖలో 3.5 లక్షల మంది మొబిలైజ్ చేసేలా ఏర్పాట్లు చేశామని ఆర్కే బీచ్ నుండి భోగపురం వరకు కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు యోగా నిర్వహణకు యోగి 5 స్మార్ట్ మ్యాట్ యాప్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు విశాఖ వేదికగా 3.5 లక్షల మందితో సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందని 108 నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు ఇందులో ఏజెన్సీ ప్రాంతాల నుంచి 25,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని మొత్తం 22 వరల్డ్ రికార్డుల కోసం కృషి చేస్తున్నట్టు వెల్లడించారు ఉదయం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు స్టీవార్డ్స్ 10 మంది హిందూస్ ఒకప్పుడు ఎవ్రీ సాటర్డే ఎస్పెషలీ బ్రహ్మోత్సవ సందర్భంలో మేమందరం చిన్నప్పుడు ఫాస్టింగ్ చేసేవాళ్ళం సాటర్డే వస్తే మధ్యాహ్నం వరకు భోంచేసేవాళ్ళం కాదు దేవుణ్ణి తలుచుకొని దేవునికి ప్రార్థనలు చేసి అన్నీ చేసిన తర్వాత పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం భోంచేసేవాళ్ళం ఆ హాఫ్ డే బ్రేక్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ముస్లిమ్స్ ఏంటి రంజాన్ మాతంలో మొత్తం సూర్యోదయానికి ముందు భోంచేసి సూర్యాస్తం తర్వాత మళ్ళీ భోంచేస్తూ ఉంటారు కొంతమందిని పేర్లు సెలెక్ట్ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తారండి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి సార్ మీకు అందరికీ తెలియదా శాండీ ఏం జరిగిందో తెలియదా మీకు లిక్కర్లో ఏం జరిగిందని కొత్త అది అంటే మేము ఏం చేసినా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం ఎటు కుదురుతాయి కాబట్టి ఇది ఒక పద్ధతి ఉంటుంది ఏదైనా ఒక జవాబుదారితనం ఉంటుంది మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు రాజకీయంగా చేయాలి ప్రజాహితం కోసం చేయాలి అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఇదే ఉంటుంది సార్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉంటే పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ రావడానికి కాస్త వెనుగడిగేసే అవకాశం ఉండదు సార్ ఏమ్రా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉంటే నిత్యం అంటే వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి సో ఈ టైంలో పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఇండస్ట్రీస్ కానీ రావాలంటే ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది కదా అదే కదా నేను చెప్పేది అది రాకూడదని కదా చేసేది ఇప్పుడు అంటే ఈ సంఘటనలన్నీ డెవలప్మెంట్ జరగకూడదు ఆదాయం రాకూడదు రాష్ట్రంలో ఏ పని జరగకూడదు ఏ ప్రాజెక్ట్ కట్టకూడదు కడితే పేరు వస్తుంది కాబట్టి మీరు లాస్ట్ టైం చూశారు నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు హైదరాబాద్ నగరం నేను చేశాను తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి వచ్చాడు ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు నిలిపేశాడు కానీ హైటెక్ సిటీ కూల్చేసి ఎయిర్పోర్టు ఏది రానియకుండా చేసి ఉంటారు అనుకోండి ఏమేంటి అది ఆగిపోయింది సార్ అక్కడికి మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకు ఇలాంటి ఊపు వచ్చి ఉండేదా ఆ రోజు ఎందుకు భయపడ్డాడు విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర యోగాసనాలు వేసేందుకు అంతా సిద్ధమైంది 12,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఆర్కే బీచ్ వద్ద ప్రధాన వేదికపై ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు యోగాసనాలు వేయనున్నారు
దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన 126 మంది విజేతలు యోగాసనాలు వేయనున్నారు. అంతర్జాతీయ యోగా డేకు విశాఖ నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాయకులు యోగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 20వ తేదీ సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం ఐఎన్ఎస్ డేగా నుంచి నేవీ గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడే ప్రధాని బస చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక బస్సులో బస చేస్తారు. ఉదయం 6 గంటలకే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు ఆర్కే బీచ్ కు చేరుకుంటారు. 6:30 గంటల నుండి 7 గంటల 50 నిమిషాల వరకు ఆర్కే బీచ్ వేదికపై యోగాసనాలు వేస్తారు. అనంతరం నేవీ గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడ నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ వరకు 26 కిలోమీటర్ల మేర 12,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి బాగ్చి తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్, ఏపీ ఐఐసి గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని 2 రోజుల పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనకాపల్లి నుంచి అనంతపురం వైపునకు ట్రాఫిక్ మళ్లించామన్నారు. సుమారు 5 లక్షల మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు చేస్తున్న యోగాలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని పర్యటన 28 జూన్, 21 జూన్ ఈ 2 రోజులు ఉంటాయి అని మనకు తెలుసు. జిల్లా యంత్రాంగం తరపున, రాష్ట్ర యంత్రాంగం తరపున అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 12,000 పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ని రప్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాం చూస్తే 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్, రెండోది ప్రైమ్ మినిస్టర్స్ రూట్, మూడోది పబ్లిక్ ప్రోగ్రామ్. మన అందరికీ తెలుసు బీచ్ 26 కిలోమీటర్స్, పార్క్ హోటల్ టు భీమ్లీ, అక్కడ జొడుగులపాలెం వరకు 2 వైపులు రోడ్, 2 వైపులు మన జొడుగులపాలెం నుండి ఒకవైపు పబ్లిక్ని కూర్చోపెట్టి యోగా చేయడం జరుగుతుంది. వాళ్లకు అన్ని సౌకర్యాలు జిల్లా యంత్రాంగం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా బీచ్ రోడ్ 1 సైడ్ క్లోజ్ చేయడం వలన కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం తరపున కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఒక కొత్త ట్రాఫిక్ డైవర్షన్ స్టార్ట్ చేస్తున్నాం. విజయనగరం నుండి వాయా కొత్త వలస భారీ వాహనాలు మన వైజాగ్ సిటీకి రాకుండా అనకాపల్లి వైపు మళ్లించడం జరుగుతుంది. 21 వరకు ఇది జరుగుతుంది. మా రిక్వెస్ట్ పబ్లిక్ అందరూ కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. జిల్లా యంత్రాంగం కూడా ఈ విధంగా పిలుపును ఇచ్చారండి, ప్రెస్ రిలీజ్ పెట్టారండి. ఎటువంటి ఇబ్బంది ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 సంప్రదించండి. పబ్లిక్ కోసం సైనేజెస్ కూడా ఈరోజు నుండి పెట్టబోతున్నాం. దానివల్ల ఏదైనా రోడ్ బ్లాక్ అయితే వేరే రూట్, ఏ రూట్ తీసుకోవాలి అది కూడా పబ్లిక్కి చెప్పడం జరుగుతుంది. అది కాకుండా రీసెంట్గా ఆస్ట్రామ్ యాప్ ఒకటి ఇనాగ్రేట్ చేసాము. ఆస్ట్రామ్ యాప్ కూడా మీరు యూజ్ చేస్తే ఏదైనా రోడ్ బ్లాక్ ఉంటే ఆల్టర్నేటివ్ రూట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, భారీ సంఖ్యలో ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలి. మన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు భాగస్వామ్యం కావాలి. మన 10 సంవత్సరం పూర్తి అయింది. ఇది 11వ ఇంటర్నేషనల్ యోగా డే 2025. రండి, మనం విజయవంతంగా జరుపుకుందాం. పార్టిసిపెంట్స్ 5 lakhs అన్నారు కదా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? పార్టిసిపెంట్స్ 3 to 5 lakhs మధ్యలో ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఫైనల్ నంబర్ ఆ రోజు ఎంతమంది వస్తారో చూసి మనం చెప్పగలుగుతాం. పోలీస్ దాదాపు 12,000 మంది పోలీసులు, ఆఫీసర్స్ టు మెన్ ఏర్పాటు చేస్తున్నాం. 2 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రతి స్కూల్ నుంచి 50 మంది విద్యార్థులను యోగాకు తరలిస్తున్నారు. సుమారు 8,000 బస్సులను ఈ తరలింపునకు వినియోగిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే ఎవరి కంపార్ట్మెంట్కు వారు చేరుకోవాలో అక్కడ ఒక టీషర్ట్, యోగా మ్యాట్, స్నాక్స్ అందజేస్తారు. రాష్ట్రంలో 14 మంది మున్సిపల్ కమిషనర్లను 26 కిలోమీటర్ల మేర నియమించి పారిశుద్ధ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. బస్ కాంప్లెక్స్లలో అక్రమ రవాణాను అరికట్టేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ లో సీఎంఆర్ స్టాల్స్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణతో కలిసి మంత్రి ప్రారంభించారు.
విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకే కాకుండా అంతర్రాష్ట్ర సర్వీస్ బస్సులు కూడా ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. గతంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ద్వారకా బస్ స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న స్టాల్స్ తనిఖీ చేసినప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ప్రయాణికులు వ్యక్తం చేశారు. దీంతో సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ స్పందించారు. సామాజిక అవసరాలకు సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే సీఎంఆర్ సంస్థలు ద్వారకా బస్ కాంప్లెక్స్ లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఈ సంస్థతో పాటు స్టాల్స్ అసోసియేషన్ కూడా సహకరించింది. ద్వారకా బస్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించిన సీఎంఆర్ స్టాల్స్ అసోసియేషన్స్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో 1400 కొత్త బస్సులు వచ్చాయని, మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులతో పాటు డీజిల్ బస్ సర్వీసులు కూడా వస్తాయన్నారు. విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రిక్ బస్సుల్లో 50 బస్సులను గాజువాక డిపోలో, మరో 50 బస్సులు సింహపురి కాలనీలో డిపోలోనూ ఉంచి ప్రయాణికుల అవసరాలను తీరుస్తామన్నారు. సిటీ సర్వీసులను మరిన్ని పెంచి ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. బస్ పాస్లను ఈ ఏడాది 125,000 మంది విద్యార్థులకు జారీ చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకోదలిచాము. 1 సంవత్సరం అయింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఆ రోజు ఇదే ద్వారకా బస్ స్టేషన్లోనే పార్సల్ ఇంటింటికి అందించే విధంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల యొక్క భద్రత, అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాల్లో మెరుగుదిద్దే విషయంలో రాజీ పడకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నైట్ అవుట్ అలవెన్స్ అయితే ఏదైతే ఉంటుందో దాని మీద జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులందరికీ మంచి చేసే విధంగా ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఈ 1 సంవత్సరంలోనే ఎప్పుడూ లేని విధంగా 1400 డీజిల్ బస్సులను మన ఏపీఎస్ఆర్టీసీలో భాగం చేయడం జరిగిందంటే ఒకసారి మీరు గమనించాలి. ఈ 1400 బస్సుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీకి ఒక నూతన ఉత్తేజం, నూతన ఒరవడితో ఈరోజు గ్రామసీమల నుంచి పట్టణాల వరకు ట్రాన్స్పోర్టేషన్ అందిస్తున్నామంటే అది కేవలం ఏపీఎస్ఆర్టీసీకి ఈ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ముందు మేము చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుడు అలాగే ప్రయాణికుడు 2 కన్ను లాంటి వాళ్ళు కాబట్టి సంస్థను బతికించుకునే విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క చొరవతో రాబోయే కాలంలో 1400 ఏసీ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకి ఇచ్చే విధంగా రాబోయే 1 సంవత్సరంలోనే చర్యలు తీసుకొని రోడ్లపైకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మన రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణమైన విశాఖ నగరాన్ని రేపు రాబోయే కాలంలో కూడా ఒక ఐటీ హబ్గా చూసే విధంగా కళ్ళగన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలక్ట్రికల్ బస్సులు 100 ఎలక్ట్రికల్ బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఈ విజయనగరం విశాఖపట్నం పట్టణంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. అలాగే ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక అపోహ ఉండేది, టయానికి చేరదు, అలాగే నాణ్యత విషయంలో కూడా ప్రజలు గత 5 సంవత్సరాలు కష్టాలు పడ్డారు కాబట్టి తప్పకుండా ఆర్టీసీలో మెరుగైన సేవలు అందించేదానికి యాజమాన్యం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఎక్కడైతే బస్ స్టేషన్లు ఉంటాయి, షెల్టర్స్ ఉంటాయి, అక్కడ మరుగుదొడ్ల విషయంలో ఎక్కడా రాజీ పడని విధంగా. ఈ కార్యక్రమంలో విజయనగరం జోన్ ఈడీ బ్రహ్మానందరెడ్డి, విశాఖ ఆర్ఎం అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ సుధాబిందు, ద్వారకా బస్ స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్ లో ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాగ్దాన్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు.
2 కోట్ల మందికి రిజిస్ట్రేషన్లు చేయించాలని లక్ష్యం కాగా అతి కొద్ది కాలంలోనే ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం ఆర్కే బీచ్ లో వాక్థాన్ నిర్వహించారు. మంత్రులు వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, సవిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్లు ఈ వాగ్దానంలో పాల్గొన్నారు. ఏయూ కన్వెన్షన్ హాల్ నుండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు ఉత్సాహంగా సాగింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని, ప్రతినిత్యం గంటసేపు యోగా చేయాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ వేడుకల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని ఆయుష్ కార్యదర్శి రాజేష్ కోట్సా పిలుపునిచ్చారు. 3 దశల్లో యోగాపై పోటీలు నిర్వహించామని, 25 లక్షల మందికి సర్టిఫికెట్లు కూడా జారీ చేశామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 126 మంది విజేతలుగా నిలిచారని, వారంతా ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు ప్రధాన వేదికపై యోగాసనాలు వేస్తారని చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా విచ్చేసిన శాసనసభ్యులతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సిఎస్లు దాటి అధికారులతో వచ్చారు. కేంద్రం నుంచి కూడా ఆయుష్ శాఖ కార్యదర్శి గారు కూడా ఇచ్చారంటే ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయి, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన, వారి యొక్క శ్రద్ధ పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పినట్లు లక్ష్యానికి మించి అందరూ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఒక విశాఖ నగరంలో మనం 5 లక్షల టార్గెట్ అనుకుంటే 9 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఎంత పెద్ద ఎత్తున చైతన్యవంతంగా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందరూ కూడా యోగాని జీవితంలో భాగస్వాములు చేయాలి. కౌంట్ డౌన్ దగ్గరకు వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఎల్లుండి ఈ సమయానికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక సరికొత్త రికార్డ్ చాలా ప్రెస్టీజియస్ గా ఈ ఈవెంట్ ని తీసుకుని చక్కని అరేంజ్మెంట్స్ చేయడానికి అందరికీ పురుగొల్పించారు. సో దాన్ని మనం ఒక నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమం అని పెట్టుకొని యోగాని ప్రజలకి దగ్గరగా తీసుకువెళదాము, ప్రజలకి యోగా పట్ల ఆసక్తి కలగచేద్దాము, యోగా యొక్క బెనిఫిట్స్ ప్రజలందరికీ కూడా తెలియచెప్పుదాము. యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మనం ప్రాక్టీస్ చేయడమే కాకుండా జీవన విధానంలో ఒక భాగంగా చేద్దాము అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ప్రజలకి మనం చేరువవ్వాలి, యోగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురిగొల్పించాలి అనేది ఒకటి. అలాగే ఒక 25 లక్షల మంది సర్టిఫికేట్ మనం ఆల్మోస్ట్ 3 రోజులు కంటిన్యూస్ గా ట్రైనర్స్. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారికి, గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సవిత మేడం గారికి, R&B మినిస్టర్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, మేయర్ గారికి, సెక్రటరీ గారికి, సెక్రటరీ ఆయుష్ వారికి, జేఎస్ గారికి, మహాన్యూస్ వంశీ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క యోగా పార్టిసిపెంట్స్ అందరికీ, ఇన్స్ట్రక్టర్స్ అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు మన విశాఖపట్నానికి రానున్నారు. 21వ తారీఖు అంటే ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి. అనంతరం వాగ్దానంలో పాల్గొన్న వారందరికీ మంత్రుల చేతుల మీదుగా టీషర్ట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్, వీరపాండ్యన్, ఎంపీ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విశాఖ సాగర్ తీరం సందడిగా మారింది. 11వ అంతర్జాతీయ యోగా డేకు సర్వం సిద్ధం చేశారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు ఆసీనులయ్యే వేదిక తయారైంది. ఇదే వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా యోగా విజేతలైన 126 మందితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు యోగాసనాలు వేయనున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లో అంతర్జాతీయ యోగా ఏర్పాట్లను మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. మనం ఇప్పుడు విశాఖ ఆర్కే బీచ్ లో ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆ ఏర్పాట్ల మీద జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంది. మనం ఒకసారి చూసినట్లయితే ఆర్కే బీచ్లో అంటే కాళీమాత టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి
ఒక వేదిక రెడీ అవుతుంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే యోగాసనం వేయడానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఒక వేదికను, ఒక డయాస్ని తయారు చేశారు. అది చాలా ఎస్బీసీ స్పెషల్ కేంద్రం నుంచి బలగాల నుంచి వచ్చేటటువంటి స్పెషల్ బలగాలతోటి ఈ ప్రాంతం అంతా నిండిపోతుంది. మనం ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. పోలీసులు వలయంలో ఈ ఆర్కే బీచ్ అంతా ఉంది. మనం చూసినట్లయితే ప్రధానంగా ఒక ఎల్ఈడి స్టేజ్ వేదిక మీద ఒక ఎల్ఈడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇక్కడే యోగాసనాలు వేస్తారు. ఆ రోజు దీనికి అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పక్కనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని బీచ్లో ఎటువంటి రాకపోకలను కూడా లేకుండా నిషేధించారు. పెద్ద ఎత్తున కొన్ని వందల వేల మంది కార్మికులు పనిచేస్తూ ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 మున్సిపల్ కార్పొరేషన్ల 14 మున్సిపాలిటీల నుంచి కమిషనర్లు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎవరు ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూసి బీచ్ రోడ్లు మనం పరిశీలించినట్లయితే విశాఖ సాగర తీరం ఎక్కడ చూసినప్పుడు కూడా యోగాంధ్ర పేరుతోటి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి చేరుకుని బీచ్ను తమ అధీనంలో తీసుకోవడం జరిగింది. ఎక్కడి యోగాంధ్ర బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఆ రోజు యోగా శిక్షకులు వేసే ఆసనాలని పెద్ద ఎత్తున వేయడానికి సుమారు 3.5 లక్షల మంది ఇదే బీచ్లో యోగాసనాలు వేరున్నారు. అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ వట్ల వరకు 3.5 లక్షల మందితో యోగా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి భీముల వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున యోగాసనాలు వేయడానికి సుమారు 5 లక్షల మంది ఈ బీచ్ సాగర్ తీరాన్ని వాళ్ళు యోగాసనాలు వేసేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ నెల 20వ తేదీ కలగా ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ చేరుకుంటారు. విశాఖ ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. ఆయన కోసం ఒక వ్యాన్ కూడా రప్పించారు. అక్కడే ఆ వ్యాన్లోనే మకా ఉండి చంద్రబాబు ఈ ఏర్పాట్లన్నీ పక్కగా పరీక్షించే ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు బలగాలు ఇప్పటికే సుమారు 9,500 మంది పోలీసుల్ని రంగంలోకి దించారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ బీచ్ పార్క్, ఇది కాళీమాత, మనం చూస్తున్నటువంటి కాళీమాత టెంపుల్ ఎదురుగానే ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఆ వేదికను సిద్ధం చేశారు. ఇక్కడ ఎస్బీజీ కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఈ స్టేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఎవరిని కూడా లోపలికి ఎలా చేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడే ఈ స్టేజ్ చూసినట్లయితే యోగా శిక్షకులు, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ, ఇక్కడ యోగా శిక్షకులందరూ ఇక్కడ ఇదే వేదిక మీద ఉంటారు. ఇక్కడ నుంచి బీచ్ పొడవున పార్క్ హోటల్ వరకు సుమారు 3.5 లక్షల మందికి పట్టేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు ఇప్పుడు మొత్తం అంతా టార్పల్తో నింపేస్తారు. అందుకు సంబంధించిన వెహికల్స్ అన్ని ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మనం వెనకాల ఆ ప్లేస్ చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ ఇదే వేదిక మించి యోగాసనాలు వేయనున్నారు. ఈ యోగాసనాలను ఆ రోజు ప్రతి స్కూల్కి కూడా 50 మంది చెప్పిన ఇక్కడ తరలించి ఏర్పాటు చేశారు. వారంతా ఇక్కడికి వచ్చి 21వ తేదీ ఉదయం 6:30 గంటలకు ప్రధానమంత్రి యోగాసనాలు వేస్తారు. సుమారు 1 గంటన్నర పాటు, సుమారు 8 గంటల వరకు ఆయన యోగాసనాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇదంతా ఫ్రీ అవుతుంది. తర్వాత 1 గంటన్నర ప్రోగ్రాం, ఈ 1 గంటన్నర సేపు సుమారు 5 లక్షల మందితో గిన్నిస్ రికార్డు కూడా సాధించాలనేది వాళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు డైవర్షన్ కూడా చేశారు. కొంతమందికి వీఐపీలకి అందరికీ ఏపీఐఏసి ప్రాంగణంలో పార్కింగ్ ఇచ్చారు. కొంతమంది ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో కొత్త పార్కింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి బీచ్ వైపుకి అందరూ నడుచుకుంటూ వచ్చి ఈ 5 లక్షల మందితో యోగాసనాలు వేయడం ద్వారా పెద్ద ఎత్తున ఇది సక్సెస్ చేసి ఒక రికార్డు, యోగాంధ్ర పేరుతో ఒక రికార్డు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు, SDV, విశాఖ నుంచి.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడుగుమల గ్రామంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. శివాలయం, సంతోషిమాత ఆలయాల్లో హుండీలను అపహరించారు. తాళాలు పగలగొట్టి సామాగ్రి చిందరవందరగా చేసి నగదు దోచుకుపోయారని జెడ్పీటీసీ గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగడం ఇది రెండోసారని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయాలు నిర్వహించడం మామూలుగా ఆనవాయితీగా ప్రతిరోజు 8 గంటల వరకు పంతులు గారు ఇక్కడ పారాయణ చేసే ఆయన ఇద్దరు ఉంటారు. రాత్రి 8 గంటల వరకు 8 గంటలకు ఆలయం మూసుకొని వెళ్ళడం జరిగింది. ఉదయం 5:30కి పంతులు గారు వచ్చి చూసేసరికి గేటు తాళాలు పగలగొట్టున్నాయి. లోపలికి వెళ్ళేసరికి హుండీలు, లోపల గర్భగుడి తాలూకు తాళాలు అన్నీ పగలగొట్టున్నాయి. సుమారుగా 2-3 నెలల నుంచి హుండీ లెక్కింపు జరగలేదు. మరి ఇలాగ దేవాలయాల్లో హుండీ చోరీ అనేది చాలా దుర్మార్గమైన ఇది. అంటే భగవంతుడినే దోచుకోవడం అంటే ఇంకా భయభక్తులు లేకపోవడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి కదండి. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగిందండి. పోలీసు వారు క్లూస్ టీం వచ్చి దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్లు కూడా పోలీసు వారు అవి తీసుకొని వెళ్ళడం జరిగింది. గతంలో ఎప్పుడైనా జరిగిందండి ఇలాగా? గతంలో ఒక 2 ఏళ్ల కిందట ఒకసారి వాళ్ళ నారాయణరావు ఎస్ఐ గారు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఇలాగే సీసీ ఫుటేజ్లు క్లోజ్ టీమ్ వచ్చి చూసుకోవడం జరిగింది. కానీ మరి దొంగలను అయితే పట్టుకోవడం జరగలేదు. మరి ఇది రెండో దఫా మళ్ళీ అలాగే జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఉన్న ఉపయోగం ఏంటి అనేది పరిస్థితి అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా సీసీ ఫుటేజీలు కవరేజ్ అది తీసుకొని వెళ్ళారు. ఈసారి కూడా సీసీ ఫుటేజీలు చూడాలి. మరి ఒక్కసారైనా దొంగలు పట్టుకొని గట్టిగా పనిష్మెంట్ ఉంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి అనేది ప్రజల తాలూకు అభిప్రాయం. కూడా ఏంటంటే ఎందుకు దేవుడినే దోచుకుంటుంటే ఇంకా మనకేం భద్రత ఉంటుంది అంటే దేవుడిపై ఉన్న నమ్మకం కూడా సన్నగిల్లే ప్రమాదం ఉంది. తిరుమల శ్రీవారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గెడ్డం వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడవాలని శ్రీవారిని వేడుకున్నట్టు చెప్పారు. మంత్రి పదవి తీసుకున్న తర్వాత తిరుమల రావడం జరిగింది ఫ్యామిలీతోని. వెంకటేశ్వర స్వామి దీవెనార్తులు తీసుకున్న తర్వాత ఇదే మొక్కడం జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా కావాలి, గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తే 12 సంవత్సరాల కళ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఉండేనో అది పూర్తిగా అవుతుంది. దాంతోపాటు రైతు భరోసా 200 యూనిట్స్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, సన్న బియ్యం ప్రత్యేకంగా ప్రజలకు మంచి భోజనం చేసుకోవడానికి సన్న బియ్యం ఏదైతే 6 కిలోలు ఇస్తున్నారో ఒక్కొక్క ఫ్యామిలీకి, అది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే అందరూ కూడా 2 రాష్ట్రాలలో మంచిగా గవర్నెన్స్ ఉండి ప్రజలకు మేలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మంచి స్టాండర్డ్స్ తో విద్యను అందించడమే తమ లక్ష్యమని ఎస్ఎస్ఐ స్కూల్ ప్రిన్సిపల్ వరలక్ష్మి అన్నారు. ఆల్లిపురం దేవాంగుల స్ట్రీట్లోని తమ పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి భవిష్యత్తు కోసం తమ పాఠశాలలో చేర్పించాలని కోరారు. తల్లికి వందనం పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తమ పాఠశాలలో ప్రతిరోజు యోగా శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ అంతా కూడా మన ఆఫీస్లోనే లేకపోతే అదే అక్కడ మన విజయవాడ మెయిన్ ఆఫీస్లో కూడానే నేమ్స్ అన్నీ ఫీడ్ అయ్యి ఉంటాయి. అందుకని అక్కడ నుండే మీకు రావాల్సింది తప్ప స్కూల్ నుండి మేము చేయవలసినవన్నీ చేయడం జరిగింది. స్కూల్కి ఎటువంటి సంబంధం లేదు. సో దయచేసి అది గమనించాలి. అట్ ద సేమ్ టైం యోగా అన్నది మా స్కూల్లో ప్రతిరోజు ఉంటుంది. ఒక ½ అన్ అవర్
అందులో డౌటే లేదు. ఇప్పుడు యోగా డే అని కాదు, యోగా అన్నది ప్రతిరోజు మేము చేయిస్తూనే ఉంటాం, ఆ ప్రాక్టీస్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు యోగా 21st పడింది కాబట్టి ఆ యోగా ఫొటోస్ కూడా మేము ఆన్లైన్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. అందరూ మీరు గమనించాలి. అన్ని విధాలా మేము పిల్లడికి ఎటువంటి నిబంధన చేయాలి, ఎటువంటి చదువు చెప్పాలి, ఎటువంటి స్టాండర్డ్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా మేము దగ్గరుండి స్టాండర్డ్స్ అవనండి, డిసిప్లిన్ అవనండి, అన్నీ కూడా ఒక పద్ధతి మీద నడిపించడం జరుగుతుంది. సో మీకు మా మీద నమ్మకం ఉంటే తప్పకుండా మా స్కూల్లో జాయిన్ చేసి 1 సంవత్సరం మా డిసిప్లిన్ అవనండి, మా చదువులు అవనండి, ఇవన్నీ కూడా మీరు గమనించి మాకు సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ. నా పేరు వరలక్ష్మి అండి. మాది స్కూలు దేవాంగుల్ స్ట్రీట్లో అల్లిపురంలో ఉంది. బజార్కి ఫస్ట్ రైట్ తిరగగానే వెంటనే మా స్కూల్ కనబడుతుంది. సో అది కూడా మీరు గమనించి స్కూల్కి రావాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్లోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎంపీ శ్రీభరత్ కార్మికులకు హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కులో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ అఖిలపక్ష యూనియన్ల ఆధ్వర్యంలో ఎంపీకి వినతిపత్రం అందజేశారు. సమ్మెలో పాల్గొన్న వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నాయకులు కోరారు. కొత్త వారిని జాయిన్ చేసుకుంటున్నారని, ప్రస్తుతం పనిచేసిన కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్ ఎంపీ గారు గాజువాక యోగ ముద్రల కోసం చెప్పడానికి ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన దాని మీద శ్రీ ఎంపీ గారికి కూటమి ప్రభుత్వం గతంలోని మాకు ప్లాంట్కి డబ్బుల రూపంలో సాయం చేసింది. ఆ సహాయం పూర్వకంగా మేనేజ్మెంట్ మొండి వైఖరితోని, మేనేజ్మెంట్ తప్పుదోవతోని కార్మికుల్ని తొలగించే ప్రయత్నం చేసిందని చెప్పేసి ఎంపీ గారికి వివరించడం జరిగింది. ఎంపీ గారిని వివరించిన తర్వాత ఎంపీ గారు మీతో మేము మాట్లాడతాం, చర్చిస్తాం, మిమ్మల్ని లోకల్గా ఉన్న వాళ్ళని నిర్వాసితుల్ని వీళ్ళు తీసుకునే ప్రణాళిక చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎమ్మెల్యే గారు ఫాదర్ గారు అయినటువంటి మరణంతో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కనుక ఆయన యొక్క కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూర్చొని మాట్లాడి మా యొక్క సమస్యని నెరవేరుస్తామని చెప్పేసి ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఎంపీ గారికి డిపి యూనియన్గా కానీ అఖిలపక్ష సంఘాలుగా కలిసి వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఒక పక్క తొలగిస్తానని చెప్తూ మరో పక్క బయట నుండి లేబర్ని తీసుకొచ్చి 300కి 400కి వాళ్ళకి వేతనాలు ఇచ్చి ఈ రోజుకి 500 సుమారు జాయిన్ చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎంపీ గారికి తెలియజేసాం. ఎంపీ గారు ఏమో దీన్ని ఏంటంటే ఏ విధంగా మరి ఒక పక్క తీసి ఏ విధంగా జాయిన్ చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మేము ఈ వారం రోజులనే సిఎండి గారితో కానీ డిపి గారితో వచ్చి దీని మీద మాట్లాడుతామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇది చాలా దుర్మార్గంగా ఇది ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ స్టేట్ ముఖ్యమంత్రికి డిప్యూటీ ముఖ్యమంత్రికి ఈ యొక్క సిఎండి కానీ డిపి కానీ తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే మొన్న సమ్మె మేము చాలా శాంతియుతంగా ఒక రికార్డెడ్గా సమ్మె చేస్తే ఈ సిఎండి వెళ్ళి సీఎం గారికి కానీ ఈ యొక్క ప్రభుత్వాలకి ఇక్కడున్న కార్మిక సంఘాలు నిర్వాసితులు అందరూ కూడా డ్యూటీకి వెళ్ళినట్టు వాళ్ళు అడ్డుపడుతున్నారు, స్టీల్ ప్లాంట్ స్తంభిస్తున్నారు, మేము ఇక్కడ పనులు చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక తప్పు సమాచారం ఇచ్చి పోలీసు బందోబస్తులతో ఈరోజు ప్లాంట్ నడిపే పరిస్థితి వచ్చింది. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. 108 బంగారు సంపెంగలతో శాస్త్రోక్తంగా స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూజలు జరిగాయి. అర్చక స్వాములు వేకోజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సాంప్రదాయబద్ధంగా పూజాధికారులు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. సేవ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు.
హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా డేలో 2.39 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. 22 ఓట్ల రికార్డు కోసం కృషి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా జరిగే యోగా డేకు 12,000 మంది పోలీసులతో బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్న సిపి బాక్షి. రాష్ట్రంలో మరిన్ని కొత్త బస్సులను తీసుకొస్తాం. ద్వారకా కాంప్లెక్స్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విశాఖ సాగర్ తీరంలో ఉత్సాహంగా వాగ్దాన్, యోగా డేలో విజేతలకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.